హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా నేను ఒక చిన్న పని మీద ఊరైతే వెళ్ళాననమాట. ఒక పని ముగించుకున్న తర్వాత కొంచెం టైం ఉండే. టైం ఉంది గదా! మనం ఎందుకు శ్రీకాళహస్తికి వెళ్ళకూడదనిపించింది. మా ఊరు నుంచయితే శ్రీకాళహస్తి చాలా దగ్గర. మాది చిత్తూరు దగ్గర విలేజ్ అనమాట. పని చూసుకొని ఇంకా సాయంత్రం 5:30 కల్లా మేము శ్రీకాళహస్తికి బయలుదేరాము. మేము ఆల్రెడీ తిరుపతి దాటేసి ఇంకా శ్రీకాళహస్తి ఆన్ ది వేలో ఉన్నామనమాట. అసలు నిజంగా నమ్మండి, అసలెంత బావుందంటే రోడ్డు ఆల్మోస్ట్ నేనొక 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాననమాట. ఆల్మోస్ట్ చాలా పెద్ద గ్యాపొచ్చింది. శ్రీకాళహస్తికి వెళ్ళి 7, 8 ఇయర్స్ పైననే అయ్యుంటుంది. అప్పటికి, ఇప్పటికి చాలా చేంజెస్ అనమాట. చూడండి ఎంత బావుందో వ్యూ అయితే. ఇది 5:30 అనమాట టైం అప్పుడు. చాలా అంటే చాలా అనిపించింది నాకు. ఈవినింగ్ 5:30 అనమాట. మార్నింగ్ కాదు. నాకసలు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ, మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నంత ఆతురంగా ఉందన్నమాట. అసలు మీరైతే నిజంగా ట్రస్ట్ మీ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే రోడ్స్ కొత్తగా వేశారనమాట. అప్పట్లో రోడ్స్ అంత బాగుండేది కాదు. ఇప్పుడు మంచిగా రోడ్స్ అన్ని బాగా రెడీ అయ్యాయి. ఎంత బాగుందో అసలు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా కొంచెం పని ఉంది, కంప్లీట్ అవ్వలేదన్నమాట రోడ్డు పనులన్నీ కూడా. శ్రీకాళహస్తికి ఎప్పుడు వెళ్ళాలన్నా నేను ఎనీ టైం రెడీగా ఉంటానన్నమాట. అంత ఇష్టం నాకు ఆ టెంపుల్ అంటే. అసలు ఎంత పెద్దగా ఉంటుంది ఆ స్ట్రక్చర్, అసలు ఎలా కట్టారబ్బా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అసలు ఇంకా శ్రీకాళహస్తి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ రాహుకేతు పూజ. రాహుకేతు పూజ అక్కడ ఎందుకు చేస్తారు, అక్కడే ఎందుకు చేస్తారు? నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఇండియాలో అసలు చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయన్నమాట. వాటి చరిత్ర మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు శ్రీకాళహస్తి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చింది? శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవులు శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవట. ఆ క్రమంలో అవి 3 మూగజీవులు కూడా ప్రాణాన్ని కోల్పోతాయి. తర్వాత సాక్షాత్ ఆ పరమశివుడే ప్రత్యక్షమై వాటిని తనలో ఐక్యం చేసుకుంటాడనమాట. వాటికి మోక్షాన్ని ప్రసాదించి స్వామి అక్కడే కొలువై ఉన్నారనమాట. ఇది ఒక స్టోరీ పక్కన పెడితే, మనకి చాలా మన ప్రపంచంలో ఎన్నో శివుడి దేవస్థానాలలో అర్చకులు శివలింగానికి పూజలు చేస్తూ ఉంటారు కదా, అభిషేకాలు చేస్తూ ఉంటారు. అభిషేకం తర్వాత అలంకరణ కూడా చేస్తారు కదా. అలంకరణ చేయాలంటే శివలింగాన్ని ఖచ్చితంగా ముట్టాలి కదా. కొన్ని చోట్ల అయితే భక్తులకు కూడా ఈ అవకాశం ఉంటుంది. అభిషేకం భక్తులు వాళ్ళ చేతులతో వాళ్ళే చేసే అవకాశం కూడా కొన్ని చోట్ల కల్పించారనమాట. కానీ ఇక్కడ శ్రీకాళహస్తిలో శివలింగాన్ని అర్చకులతో సహా కూడా శివలింగాన్ని ఎవ్వరూ కూడా ముట్టుకోరట, తాకరట అసలు. ఎందుకంటే ఇక్కడున్న లింగం వాయులింగం, అంటే ప్రాణం ఉంది ఆ లింగానికి అని చెప్తారు. ఇది ఎలా తెలుస్తుంది అంటే, మనకి ప్రధాన గర్భగుడిలో ఆ చుట్టుపక్కల ఉన్న దీపాలన్నీ కూడా నిశ్చలంగా వెలుగుతూ ఉంటే, వాయులింగానికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం రెపరెపలాడుతూ వెలుగుతూ ఉంటుందంట. అది ఎందుకో తెలుసా? ఆయన ఆ ప్రాణలింగానికి ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగా ఆ ఎదురుగా ఉన్న దీపం అలా రెపరెపలాడుతూ వెలుగుతూ ఉంటుందట. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఈ ఫ్యాక్ట్స్ వింటూ ఉంటే. అసలు నాకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. మన గుళ్ళు ఎంత చరిత్రను కలిగి ఉన్నాయి కదా, ఎంత దైవత్వం ఉంది కదా ఆ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ స్వయంభూ లింగం అట, స్వామి స్వయంగా వెలిసాడట. తెల్లని వర్ణంతో ఎంతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి కర్పూర లింగం అని కూడా అంటారు. నవగ్రహ కవచంతో కప్పబడి ఉన్న ఈ లింగాన్ని అర్చకులు ప్రతిరోజు పచ్చకర్పూరంతో తాకకుండానే అభిషేకిస్తారట. అసలు ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇక్కడ రాహుకేతు పూజ చేస్తారని చెప్పి? ఎందుకంటే ఇక్కడున్న వాయులింగం అంటే ప్రాణవాయులింగం, ఇక్కడున్న ప్రాణవాయులింగము నవగ్రహ కవచంతో కప్పబడి ఉందన్నమాట. అంటే నవగ్రహాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆ లింగానికి స్వయంగా నవగ్రహ కవచంతో కప్పబడి ఉంది కాబట్టి, అన్ని నవగ్రహాలు కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, అందరూ కూడా ఇక్కడ రాహుకేతు పూజ జరుపుకుంటే వాళ్ళకి ఎలాంటి దోషాలున్నా కష్టాలున్నా కూడా ఇక్కడ రాహుకేతు పూజ ద్వారా పరిహారం అవుతాయని చెప్పి ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకని చెప్పి మన ఇండియాలోనే చాలా దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజలు జరుపుకుంటారనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ముడిపడి ఉన్నాయన్నమాట ఈ దేవాలయానికి, శ్రీకాళహస్తి దేవాలయానికి.
వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకో 2 విషయాలు చెప్పేసి వీడియోని ఎండ్ చేస్తాం. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భక్త కన్నప్ప గురించి. సో భక్త కన్నప్ప అనే వేటగాడు రోజు వేటకు వెళ్ళేసొచ్చి శివుణ్ణి ఆరాధించేవాడట. సో ఒకరోజు శివభగవానుడు భక్త కన్నప్ప భక్తిని పరీక్షించదలిచి ఒక కన్ను నుంచి నెత్తురు కారడం స్టార్ట్ అయిందట. శివలింగం నుంచి ఒక కన్ను నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. సో అప్పుడు భక్త కన్నప్ప ఏం చేశాడంటే కొంచెం కూడా ఆలోచించకుండా తన కన్నును తీసి శివుడికి పెట్టాడట. తర్వాత ఇంకో కన్ను నుంచి కూడా రక్తం కారడం ప్రారంభమైంది. సో అప్పుడు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఇంకొక కన్ను కూడా శివుడికి పెట్టాడట. సో అప్పుడు శివభగవానుడు ఆయన భక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడని చెప్పి, అందుకని చెప్పే పక్కనే శ్రీకాళహస్తి మెయిన్ దేవాలయానికి పక్కనే ఉన్న కొండపైన భక్త కన్నప్పకు కూడా ఒక చిన్న గుడి కట్టారనమాట. సో శివుడికి భక్తులు అంటే అంత ప్రేమ అన్నమాట. సో పరమ భక్తుడైన భక్త కన్నప్పకు కొండపైన గుడి కట్టించారు. అందుకే ఇక్కడ శివుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. ఈ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాస్ అని కూడా పిలుస్తారన్నమాట. సో ఇక్కడ అమ్మవారిని జ్ఞాన ప్రసూనాంబ అని పిలుస్తారు. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. సో ఇంకా చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. బట్ ఈ చిన్న వీడియోలో చాలా విషయాలు చెప్పడం కష్టం కాబట్టి సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్